1G 2G 3G 4G AG OG మన్మోజీ దేశ్కు లూటోజీ దేశ్ పూటోజీ ఇది చేసింది. రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాడు. మరి ఆ శివరాజ్ పాటిల్ తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసినావు. ఇక్కడ ఈయనను కాపాడుకోవా మర్చిపోయాను. ఇంక నేనే అంటలేను, అవన్నీ ఆయననే అని 2014లోనో 15లోనో పార్టీ ఇచ్చిపెట్టిపోయింది ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాదు. ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభ ఇచ్చినాక 1 year తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఆయనకు చెప్పకుండా వచ్చిన. అంటే 2004-9 మంచి పీరియడ్ అని చెప్తారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఆయన వయసుతో పాటు ఆయన సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు కదా. ఆయన జీవితం మొత్తం ఇచ్చిండు కుటుంబానికి. గాంధీ కుటుంబానికి జీతం మొత్తం ఇస్తే మంచిగా వాడుకొని అది నా అభిప్రాయం. డి శ్రీనివాస్ గారు సౌమ్యుడు. డి శ్రీనివాస్ గారు వాటర్ లెక్క, ఎందులో పోస్తే ఆ షేప్ తీసుకుంటారు. ఆయన అంత మంచోడు ఆయన. ఇది నేను చెప్పింది నా అభిప్రాయం. ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళది ఉండొచ్చు. ఐఎమ్ నాట్, నువ్వు నన్ను మన నాయన గురించి నాకున్న బంధము రాజకీయంగా పర్సనల్గా ఇవన్నీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూజ్డ్ హిమ్. దే యూటిలైజ్డ్ హిస్ సర్వీసెస్ అండ్ యూజ్ అండ్ త్రో. ఇది చేసింది గాంధీ కుటుంబం, డి శ్రీనివాస్ గారిని. ఇది నా అభిప్రాయం. మీకు మీ తండ్రి గారితో ఉన్న ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన మీద మీరే ఏదో దాడి చేశారని, ఆయన్నే అడ్డుపెట్టి మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి. ఎంతవరకు నిజం ఉంది అందులో? 140 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో. ఒక్కొక్కడు ఓ తీరు మాట్లాడతాడు. అందరికీ జవాబులు ఇచ్చుకుంటూ కూర్చుంటామా? ఇండైరెక్ట్గా చాలా పెద్దవాడు సార్ అది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. ముందు ఇంట్లో సమన్వయం లేదు, రచ్చ గెలిచారు ఆల్రెడీ ఒకసారి. ఇందూరు ప్రజలు అయితే ఆశీర్వదించారు. కానీ ఇప్పుడు రచ్చ మళ్ళీ గెలుస్తారు లేదా తర్వాత సంగతి అయితే ఇల్లునైతే గెలవాలి కదా. నాకు ఇంటికి రాజకీయానికి సంబంధం లేదా అని చెప్తే ఫస్టే నేను. సార్ మీలో కనిపించని ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు. దాయాల్సిన అవసరం మీకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేకపోవచ్చు కాక. కానీ ఎమోషన్స్ ఉండొచ్చు, ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కావద్దు. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాక్టికల్గా పనిచేసుకోవాలి. ఓకే, నా కుటుంబంలోనే కాదు, చాలా మంది కుటుంబాలు అన్న ఒకడు పార్టీ, చెల్లి ఒక పార్టీ. మా జగన్ గారు లేరా? మా తెలంగాణలో లేరా? మస్తు మంది ఉన్నారు అట్లా, చాలా పార్టీ. మా బీజేపీలో కూడా ఉన్నారు. మా విద్యాసాగర్ రావు గారు ఒక టైంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సిపిఐ ఫ్లోర్ లీడర్, సిపిఐ. బట్ అంత భద్రశత్రువులుగా లేరు కదా. మాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, నాకు సంబంధమే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు మా ఫాదరుకి 2 పిల్లలు, కానీ నా లెక్క ప్రకారం నాకు ఎవరు అన్నదమ్ములు లేరు. అయ్యో, నా లెక్క ప్రకారం లేరు. ఏం ఇప్పుడు కొడతావా, తిడతావా? నాకు లేదు. 20 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు, సంబంధం లేదు. ఎవరు చాలా వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోయాయి తప్ప. ఇంతకంటే మించి నాకు ఎక్కువ అడగాలని కూడా లేదు ఆ ప్రశ్నల మీద. అన్నీ అన్నీ అడుక్కొని అడగాలని కూడా లేదంటున్నావు. లేదు సార్, ఒక్కడే కాదు అడిగింది, రాజకీయాలకు సంబంధం లేదు. 20 సంవత్సరాల నుంచి అటు అన్ని చోట్లలో గట్టిగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికే కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించింది? కనిపిస్తా సార్. నాకు లేని బాధ నీకెందుకు? అంటే అడ్డలకు రైట్ ఫ్రమ్ 2017 ఐ హ్యావ్ నో లింక్ విత్ పొలిటికల్ లింక్ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను ఎంచుకున్న పార్టీ నా సొంతం, నేను ఎంచుకున్న నాయకుడు నా సొంతం, నేను ఎంచుకున్న దారి, నేను పని చేసే తీరు, ఇవన్నీ నాయే సొంతం. ఇక ముందు కూడా నావే ఉంటాయి. ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండలేదు. నేను నా తండ్రినే కాదనుకుని రాజకీయాల్లో వచ్చిన, వేరే వాళ్ళ మాట ఏమింటనే. ధర్మపురి అరవింద్ అనగానే ఒక నా రాజకీయ గురువునే కాదనుకొని వచ్చిన కదా బీజేపీలోకి, అంతే కదా. దాంట్లో ఏమి, అది ఓపెన్ సీక్రెటే కదా. ఇది నేను ఆయన మాట ఏమి అన్నప్పుడు ఇక వేరే మాట ఏమిటో చెప్పు. నేను ఒక పని మీద వచ్చినా అదే పని మీద ఉన్నా. బీజేపీని పెంచాలా, మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా. నేను ఇవాళ సాటిస్ఫైడ్ మనిషిని. ఇందూరు ప్రజల దయ వల్ల, అలా ఆశీర్వాదంతో ఐఎమ్ సాటిస్ఫైడ్ బీజేపీ కార్యకర్త. ఎందుకు పెంచాలా అంటే, రేపు మన ప్రభుత్వం వస్తే ఒక స్వచ్ఛమైన పరిపాలన తెలంగాణలో వస్తుంది, ఇందూరు ప్రాంతంలో, పార్లమెంట్ ప్రాంతంలో కూడా వస్తుంది. ఏదైతే ప్రజలు బీజేపీని పెంచినరో అక్కడ దాని ఫ్రూట్స్ బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉన్నాం కదా. దేశం మొత్తం మోదీకి ఊకూకి ప్రతి ఎలక్షన్లో ఓటు శాతం ఎందుకు పెరుగుతుంది? ఆయన అందించే పాలన వల్లనే పెరుగుతుంది. ఆ పాలన తెలంగాణలో రావాలి, పెరగాలంటే బీజేపీ పెరగాల. ఫస్ట్ స్టెప్లో నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ కార్యకర్త అని నేను సాటిస్ఫైడ్గా ఉన్నా. ఇంకా పెంచుతాము, ఇంకా బలపరుస్తాము. నియోజకవర్గాలు 7 అన్నీ గెలవాలనే మా తపన ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఆ పని అవుతుందని కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుంటున్నా. కానీ రీసెంట్గా మీరు కేటీఆర్ గారికి 7 చీరల నీళ్ళు తాగిపిస్తాం సిరిసిల్లాలో, అంత ఈజీగా గెలవటం కాదు అని చెప్పారు. కానీ కేటీఆర్ గారు రంగం సిద్ధం చేస్తున్నాడు ధర్మపురి అరవింద్కి శ్రీరామ్ సాగర్ డ్యామ్
అలా అయ్యనే పంపి కంటెస్ట్ చేపి అంటున్నా. వాళ్ళ చెల్లె ఎక్కడ ఉంటుందో ఏమో ఎలక్షన్ టైంకి నాకు తెలియదు. వాళ్ళ చెల్లె కంటెస్ట్ చేస్తే సంతోషం, లేకపోతే మీ నాయననే పంపి ఇందూరు పార్లమెంట్కి. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా. కేసీఆర్ గారిని ఓడించడం అంత ఈజీ అంటారా? అరే నేనే ఓడిచ్చేది, ఇందూరు ప్రజలు ఓడిస్తారా? ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? ఏ నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తున్నా. అంటే ఇందూరు ప్రజలు ఓడిపించేస్తారంటే అంత స్పాంటేనియస్గా? మరి నీ ఓటు నా ఓటుతో ఓడిపోతారా? ఇందూరు పార్లమెంట్ ప్రజలు ఓటెత్తేనే కదా ఓడిపోయేది. కేసీఆర్ బిడ్డను ఓడగొట్టినప్పుడు కేసీఆర్ ఓడగొడతారు. ఏం పెద్ద పని ఏమన్నా? అంటే వాళ్ళు తరతరాలుగా ఒక దానికంటే పెద్ద తయారీ ఏం చేస్తాడు కేటీఆర్? అలా నాయననే పంపమంటారు. నేను అంటే మీరు 7 చీరల నీళ్ళు తాగిపిస్తే ఆయన మీకు శ్రీరామ్ సాగర్ డ్యామ్ని తాగిస్తాను అని చెప్తా ఉన్నాను. ఇంకా అంత లేదు కేటీఆర్కి. కేటీఆర్, కవిత వీళ్ళు పాలిటిక్స్ పీ తెలియదు వీళ్ళకి. రాజకీయాలకి అత్యంత 7 సముద్రాల అవతల ఉండే ఇల్లు. అప్పుడే ప్రభుత్వాలు మార్చిన ఇల్లు ఇది. వీళ్ళు ఏం చెప్తారా నన్ను? అప్పుడే ప్రభుత్వాలు మార్చినాము. వీళ్ళకి అప్పటికి పాలిటిక్స్ పీ కూడా తెలియదు. కేటీఆర్ గారిని, ధర్మపురి అరవింద్ని 2 ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి? కేటీఆర్ గారితో పోల్చుకోగలరా ధర్మపురి అరవింద్? కేటీఆర్ ఏం సాధించాడు చెప్పా? హైదరాబాద్ ఇప్పుడు నేను మన మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన డెవలప్మెంట్ యాక్టివిటీస్. కేటీఆర్ ఏం చేసిండే? ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే. హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్. ఒక సిరిసిల్లని చూడండి. ఏముంది సిరిసిల్లలో?